ఇక నరసాపురం మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సిఐడి డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్కు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సోమవారం విచారించనున్నారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని సునీల్ కుమార్ను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక రఘురామపై కస్టోడియల్ టార్చర్ జరిగిన సమయంలో సునీల్ కుమార్ నాయక్ అక్కడే ఉన్నారని గుర్తించారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీసీఐడిలో డీఐజీగా సునీల్ కుమార్ నాయక్ పనిచేశారు. ప్రస్తుతం బీహార్లో ఫైర్ సర్వీసెస్ డీఐజీగా ఉన్నారు. మరి ఆయన విచారణకు వస్తారా అన్నదైతే ఉత్కంఠగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, సునీల్ నాయక్ విచారణకు రావాల్సిందిగా దామోదర్ నోటీసు పంపించినట్టు కూడా తెలుస్తోంది. మరి డీటెయిల్స్ ఏంటి? రైట్ సుష్మా, RRR కస్టోడియల్ కేసు సంబంధించి చూసుకున్నట్లయితే సునీల్ కుమార్ నాయక్ అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎస్పీ దామోదర్. అయితే ఈ యొక్క ఏదైతే నోటీసు సంబంధించి వాట్సాప్ ద్వారా 4 రోజుల క్రితమే ఈ యొక్క పంపించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ సునీల్ కుమార్ నాయక్ బీహార్లోని ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి డీఐజీకి అయితే వ్యవహరిస్తున్నారు. ఈరోజు అయితే ప్రకాశం జిల్లా ఎస్పీ కార్యాలయానికి అయితే విచారణకు రావాలంటూ కూడా మరి ఆ నోటీసులో పేర్కొన్న నేపథ్యంలో వస్తారా రారా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రధానంగా RRR అంటే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసు సంబంధించి ఆ కస్టోడియల్ జరిగే టైంలో అయితే అక్కడ గుంటూరు సిఐడి కార్యాలయం వద్ద ఇక్కడ ఎవరైతే అప్పట్లో సిఐడి డీఐజీగా వ్యవహరించినటువంటి ఈ సునీల్ కుమార్ నాయక్ కూడా అక్కడ ఉన్నట్లు కూడా మరి ధృవీకరించారు. ఈ నేపథ్యంలో మరి అతను ఈ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరి వస్తారా రారా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. అలాగే మరోవైపు ఇదే ఎవరైతే పివి సునీల్ కుమార్ మాజీ సిఐడి చీఫ్గా ఉన్నారు, ఈ కస్టోడియల్ కేసు సంబంధించి ప్రధాన నిందితుడు అంటూ కూడా మరి RRR అయితే ఆరోపిస్తూ వస్తున్నారు. మొదటి నుంచి కూడా కేసు కూడా దానికి సంబంధించి ఇటు గుంటూరు నగరపాలెం పిఎస్లో కూడా పెట్టడం జరిగింది. ఆ కేసు సంబంధించి కూడా ఇటు పదే ప్రస్తావిస్తూ కూడా వస్తున్నారు. కీలకమైన వ్యక్తిగా ఇటు పివి సునీల్ కుమార్ ఉన్నారంటూ కూడా. అయితే పివి సునీల్ కుమార్ అయితే మాజీ సిఐడి చీఫ్గా ఉన్నారు. అయితే ఇతనైతే ప్రభుత్వం అయితే సస్పెండ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా మరి ప్రభుత్వం నుండి వెలువడినట్టు కూడా తెలుస్తుంది క్లియర్గా. అయితే ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా ఆ టైంలో విదేశాల పర్యటన కావచ్చు, ఇటు ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రభుత్వ అనుమతులు ఇచ్చినా కూడా వెళ్ళిన నేపథ్యం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రదేశాల్లో ఏదైతే ఆ ప్లానింగ్ అంటే ఉన్న సమయం కంటే ఎక్కువ రోజులు కూడా అక్కడ ఉండి పర్యటించడం కావచ్చు, వీటన్నిటి కూడా ఉల్లంఘన పాల్గొనడంటూ ఒక విచారణ చేపట్టింది. ఆ విచారణ అధికారి కూడా ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇటు పివి సునీల్ కుమార్కి అయితే మరి సస్పెన్షన్ వేయడం జరిగింది. అయితే దీనిపై ఇటు రఘురామకృష్ణరాజు కూడా స్పందించారని కూడా తెలిసింది. ఏదైతే తన కస్టడీలకు సంబంధించి ఏ విధంగా టార్చర్ చేశారో దానికి సంబంధించి ఇటు కాస్త ఉపశమనం పొందింది, ఈయన సస్పెండ్ చేయడం అనేది కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇదే కేసు సంబంధించి ఇప్పటికే ఎవరైతే తులసిబాబు కావచ్చు, ఈయన అత్యంత సన్నిహితుడు, అలాగే లీగల్ అడ్వైజర్గా పివి సునీల్ కుమార్కు ఉన్నారు, ఈయన అరెస్ట్ చేయడం కావచ్చు, అలాగే విచారణ కూడా జరిగింది. ఆ యొక్క స్టేట్మెంట్లు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే కస్టోడియల్ కేసు సంబంధించి కీలక నిందితులు అన్నట్టు కూడా మరి పేర్కోవడం జరిగింది RRR. వాటిలో ఇటు మాజీ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ కావచ్చు, అలాగే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీద కూడా పెట్టడం కూడా జరిగింది. అలాగే సిఐడి మాజీ అడిషనల్ ఎస్పీ అయినట్టు విజయానంద్, ఇతను ప్రస్తుతం అయితే ఒక ఏదైతే కండిషనల్ బెయిల్ మీద అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా జీజీహెచ్ గుంటూరు సూపరింటెండెంట్ మాజీ సూపరింటెండెంట్ ఉన్న ఇటు పద్మావతి కూడా కావచ్చు, ఈమె కూడా మరి నిందితులుగా ఉన్నారు. ఈమె పేరు కూడా మరి ఫిర్యాదులో పేర్కోవడం జరిగింది. ఈమె కోర్టుని న్యాయస్థానాన్ని ఏదైతే ఆశ్రయించిన నేపథ్యంలో ఇటు అరెస్ట్ నుంచి కూడా ఉపశమనం పొందుతూ ఒక అతని నుండి జారీ అయినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఎవరైతే ఆంజనేయులు ఉన్నారో ఇటు పివిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, ఈయన కూడా మరి అరెస్ట్ అయ్యి విచారణ అతని స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇటు ఎవరైతే కామెపల్లి తులసిబాబు ఉన్నారో వీళ్ళ యొక్క స్టేట్మెంట్ ఆధారంగానే ప్రధానంగా ఇప్పుడు బీహార్లో ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ డీఐజీగా వ్యవహరిస్తున్నటువంటి సునీల్ కుమార్ నాయక్ను కూడా మరి విచారణకు రావాలంటూ కూడా ఇటు ఎస్పీ ప్రకాశం జిల్లా ఎస్పీ అయినటువంటి దామోదర్ విచారణ అంటే ఉత్తర్వులు పేర్కొన్నారు, అది ఏదైతే ఇచ్చిన నోటీసులు పేర్కొన్నారు. అయితే ఈరోజు అసలు వస్తారా రా అనేది ఒక సందిగ్ధ అలాగే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే ఎవరైతే అరెస్ట్ అయిన వారి దగ్గర ఉంటే ఒక స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. వాటి ఆధారంగానే మరి పివి సునీల్ కుమార్ నాయక్నైతే విచారించినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా దీంట్లో ఒక కీలకమైన
ఉంది అని అంటే ఇప్పుడు ఏవైతే ప్రధాన నిందితుడు అని చెప్పేసి ఇటు త్రిపుల్ పదే పదే మాట్లాడుతున్న వ్యక్తి మాజీ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పివి సునీల్ కుమార్, ఈయనైతే మరి సస్పెన్షన్ అవ్వడం, దీని తర్వాత పరిణామాలు ఏదైతే ప్రధానంగా సస్పెన్షన్ అయిందైతే ఇటు 2019 నుండి 24 వరకు కూడా ఈ యొక్క వైసీపీ హయాంలో కావచ్చు, ఇటు ఇతర దేశాలకి ఏదైతే ఇటు ప్రభుత్వ ఆదేశాలు కాకుండా ఉల్లంఘిస్తూ కూడా వెళ్ళాడు, పర్యటించారనేది దీని ఆధారంగా అయితే మరి సస్పెండ్ అవ్వడం జరిగింది. కానీ ఇక్కడ క్లియర్గా చూడాల్సింది ఏంటంటే ఇటు చాలా సీరియస్గా తీసుకుంది ఇటు మాజీ ఎంపీగా ఉన్నటువంటి, అలాగే ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్న త్రిపుల్ కస్టోడియల్ కేసు సంబంధించి మరి దీనికి సంబంధించి ఈ కస్టోడియల్ కేసు సంబంధించి ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది, మరి ముందుకు పరిగెత్తిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క సస్పెన్షన్ చేసిందంటూ కూడా అంటే 2000 అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మరి ఎటువంటి పదవి అంటే ఎటువంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు పివి సునీల్ కుమార్, అట్లాగే ఉంచేసింది. ఈ నేపథ్యం మరి అతనికి సంబంధించి మరి సస్పెన్షన్ వెయిట్ చేయడం వెనక్కి కూడా చూసుకున్నట్టయితే కీలకంగా ఇటు కస్టోడియల్ కేసు సంబంధించింది ఇటు సస్పెండ్ చేశారు, తదుపరి చర్యల్లో భాగంగానే అంటూ కూడా కొంతమంది రాజకీయ నిపుణులు చెప్తున్నారు. సో ఏదైనా సరే మరి తదుపరి చర్యలో ఇటు పోలీసులు కూడా మరి ఏ విధంగా మరి విచారణ ఉంటుంది ఏంటి అనేది చూడాలి. మరి ఈరోజు సునీల్ కుమార్ నాయక్ అయితే మరి ఈ యొక్క విచారణలో భాగంగా వస్తారా రారా అనేది కూడా సందిగ్ధత ఉత్కంఠ నెలకొంది సుష్మా. రైట్ ప్రవీణ్, అయితే మనం చూస్తున్నాము అంటే సునీల్ కుమార్ నాయక్ని ఆల్రెడీ ఇప్పటికే విచారణకి హాజరు కావాలని ఎస్పీ కార్యాలయం నుంచి అయితే నోటీసులు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అలాగే మరొక వైపు మీరు చెప్తున్నట్టుగా మాజీ సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ను సస్పెన్షన్ చేశారు, సస్పెన్షన్ వేట్ పడింది ఆయనకి. అంటే ఆయన కూడా ఈ కేసులో విచారణను ఎదుర్కొనే అవకాశం ఉందా? ఆయన కూడా ఈ విచారణకు పిలిచే అవకాశం ఉందా? సుష్మా, ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈ కస్టడియల్ కేసుకు సంబంధించి అయితే ప్రతి ఒక్కరు కూడా అరెస్టుల పర్వం జరుగుతూ వస్తుంది, అలాగే దానికి సంబంధించి విచారణ కూడా జరుగుతుంది అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. అయితే చివరాఖరికి ఇప్పటి వరకే అయితే ఇప్పుడు విజయానంద్ కావచ్చు, ఆంజనేయులు కావచ్చు, అలాగే తులసి బాబు కావచ్చు, వీరందరూ కూడా అరెస్టులు అవ్వడం, విచారణ కూడా జరిగిందనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎవరైతే అప్పట్లో డిఐజీగా వ్యవహరించినటువంటి సిఐడి డిఐజీగా వ్యవహరించినటువంటి సునీల్ కుమార్ నాయక్ ప్రస్తుతం అయితే బీహార్ ఫైర్ డిపార్ట్మెంట్కి డిఐజీగా ఉన్న వీరైతే మరి ఈ యొక్క కేసుకు సంబంధించి అయితే విచారణ రావాలంటూ మరి నోటీసులు ఇచ్చే నేపథ్యంలో మరి వస్తారా అనేది కూడా ఒక ప్రశ్నార్థంగా మారింది. అలాగే ఈ కేసులో ఎవరైతే ఉన్నారో అలాగే త్రిపుల్ ఎవరైతే ఈ యొక్క తనని టార్చర్ పెట్టారంటూ కూడా తను ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎవరెవరో నిందితులుగా ఉన్నారో వీరందరూ కూడా మరి ఒక్కొక్కరుగా విచారణకైతే మరి వస్తున్నారు, అలాగే అరెస్టుల పర్వం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క సస్పెన్షన్ వేటు ఎవరైతే పివి సునీల్ కుమార్ ఉన్న ఈ సస్పెన్షన్ వేటు కాస్త చర్చానీయాంశంగా మారిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తర్వాత ఈ యొక్క విచారణకి హాజరయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందంటూ కూడా కాస్త ఎవరైతే రాజకీయ నిపుణులుగా పేర్కొంటున్నారు. అయితే ఇప్పుడు సస్పెన్షన్ అయింది ఒక అంశం అయితే మరి రానున్న రోజుల్లో ఈ యొక్క సస్పెన్షన్ కారణం కూడా కీలకంగా ఇటు త్రిపుల్ కస్టోడియల్ కేసు సంబంధించే ఇటు అయ్యారంటూ కూడా మరి పరోక్షంగా చెప్తున్నారు. ఈ యొక్క కేసులో మరి ఆయన కూడా వచ్చే అవకాశం లేకపోలేదు అనేది కూడా క్లియర్గా తెలుస్తుంది సుష్మా. అయితే పివి సునీల్ కుమార్ వెర్షన్ ఏంటి? ఆయన ఏమన్నా స్పందించారా ఈ విషయాలపైన? సుష్మా, ఇప్పటికే చూసుకున్నట్లయితే గత కొన్ని నెలల క్రితం కూడా తన మీద తప్పుడు ఆరోపణలు అలాగే కక్షపూరితంగానే చేస్తున్నారంటూ కూడా మరి అతనైతే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే ఈ యొక్క కేసు సంబంధించి కావచ్చు వీటన్నిటికి కూడా మరి న్యాయపరంగా అయితే ముందుకు వెళ్తామంటూ కూడా మరి ఆయన చెప్పుకొస్తున్నారు. న్యాయపరంగానే ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తామంటూ మరి ఆయన చెప్తున్న మాటలు ఈ యొక్క ఏదైతే కావాలనే ఆరోపిస్తున్నారంటూ కూడా ఆయన చెప్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికైతే ఈ యొక్క సస్పెన్షన్ వేటు సంబంధించి అయితే స్పందించలేదని కూడా తెలుస్తుంది. మరి తాజా పరిణామాల నేపథ్యాలు అంటే 2019 నుండి 24 వరకు కూడా ఒక వైసీపీ హయాంలో ఇటు పివి సునీల్ కుమార్ ఇటు కేవలం ఈ కస్టోడియల్ కేసులో కీలకంగా ఉన్న వ్యక్తే కాదు, కస్టోడియల్ సంబంధించి అలాగే టీడీపీ ఎవరైతే శ్రేణులారో వీరందరూ కూడా అరెస్టులు చేయించడం కావచ్చు, అలాగే వారి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించడం కావచ్చు, ఇతనే ఉన్నారంటూ కూడా పలు ఆరోపణలు అనేది వస్తున్న నేపథ్యం కావచ్చు. అలాగే కొన్ని తీవ్రమైన చాలా వరకు కూడా అరాచకాలు పాల్పడ్డారంటూ కూడా మరి పెద్ద ఎత్తున మరి ఇతని మీద ఆరోపణలు అనేవి ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరి ఏదైతే నిన్న వచ్చిన ఏదైతే ఉత్తర్వులు సస్పెన్షన్ వేటు సంబంధించి ఒక అంశం నేపథ్యంలో, కాకపోతే రానున్న రోజుల్లో ఈ యొక్క ఆరోపణలు తీవ్ర స్థాయిలో నేపథ్యంలో వీటన్నిటి మీద కూడా ఎదుర్కోక తప్పదనేది కూడా వినిపిస్తున్న మాటలు వస్తున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే నోటీసులు ఇవ్వడం అయితే సునీల్ కుమార్ నాయక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈయన వస్తారా లేదా అనేది ఒక ఉత్కంఠ ఉంది. అలాగే మరి పివి సునీల్ కుమార్కి అయితే
మరి వీనైతే సస్పెన్షన్ అయ్యారు కాబట్టి తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకం మారింది. అయితే ఈ కస్టోడియల్ కేసు సంబంధించి అయితే ప్రభుత్వం కీలకంగా తీసుకుంది, సీరియస్గా తీసుకుంది. మరి చాలా స్పీడ్కి కూడా ఈ యొక్క ముందుకు తీసుకోవాల్సింది. దీని మీద రఘురామ్ స్పందిస్తూ కూడా ఎవరైతే సస్పెన్షన్ పివి సింహ సస్పెన్షన్ మీద ఇటు చాలా అతను కస్టోడియల్ సంబంధించి ఆ టైంలో అయితే చాలా బాధకు గురయ్యాను, నరకేతనం గురయ్యాను. ప్రస్తుతానికైతే ఈ యొక్క పరిణామాలు చూస్తుంటే చాలా ఉపశమనం పొందింది. పూర్తి స్థాయిలో ఉపశమనం అనేది రానున్న రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. ఈ కూటమి ప్రభుత్వంలో ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది. సుష్మా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే ఇటు పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ వేటుకి సంబంధించి ఒక అంశంతో సస్పెండ్ అయితే ఇక మరొక అంశం రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కూడా ఆయన్ని విచారించుతారేమో అనే ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూనే ఉంది. ఇక నరసాపురం మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అప్పటి సిఐడి డిఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ అయితే ఇప్పటికే నోటీసులు అందాయి. విచారణకు రావాలని కూడా ఎస్పీ కార్యాలయం నుంచి, అలాగే దామోదర్ విచారణకు రావాలి అని కూడా సునీల్ నాయక్ నోటీసులు అందించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మరొక వైపు ఈ ఏదైతే మాజీ సిఐడి డీజీ పివి సునీల్ కుమార్ ఉన్నారో ఆయన్ని కూడా మరికొద్ది రోజుల్లో ఏమైనా విచారించే అవకాశం ఉందేమో అన్నట్టుగానే సమాచారం అందుతోంది. ఇక ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.